మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి. ఎత్తైన ఒక కొండ మీదికి పోయి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము. పౌలు గారు ఎంత ఆశిస్తాడో ఏమనంటే, మీలోనికి క్రీస్తు సారూప్యంలోనికి మీరు రావాలని ఆయనకు వేదన పడిందంట. ఏం వేదన? ప్రసవ వేదన పడుతున్నానంటాడు. ప్రసవ వేదన అనుభవించే వారికే ఎరుక. ఆయన దాంతో పోల్చుకున్నాడు. అంత బాధపడ్డాడు సంఘాల గురించి. మరి ఈ కొండ అనుభవం నువ్వు లేకుండా ఒలీవ కొండ నీకు రాదు. ఒలీవుల కొండ అనుభవం నీ జీవితంలో చూడలేవేమో. మొదటి అనుభవం ఏం కొండది? దీనత్వము. రెండవది రూపాంతరము. రూపాంతరం అనగా, రూపాంతరం అంటే ఏంటి? ఏం జరిగింది అక్కడ? చదవండి తర్వాత మాట. అంటే ఆయన వస్త్రాలు, మనం చూసిన వస్త్రాలు లేవు ఆయనకి, మనం చూసిన దేహం లేదు ఆయనకి. ఆయన మహిమ స్వరూపాన్ని, ఆయన మహిమ వస్త్రాన్ని కనబరుచుకున్నాడు. క్రీస్తు సారూప్యం నీలో ఏర్పడ్డప్పుడు నీలో కనబడాలా? ఆ పక్కన నిలబడ్డవాడు ఎవడో ఒకడు అనాలి, ఏమని, అరే ఈ క్రిస్టియన్ అయి ఉంటాడు, అందుకని అంత నెమ్మదిగా ఉండడం, లేదు మరీ అంత నెమ్మదిగా ఎవరు ఉంటారని నిన్ను గురించి ఎవరైనా చెప్పుకోగలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యం నువ్వు పొందట్లేదు అంటే నువ్వు అసలు దీనికి వీటికంటే ముందు ఇంకొక పెద్ద కొండ ఉంది చెప్తా. ఆ కొండ కనుక ఎక్కితే దిగం మనం. ఆ కొండ ఎక్కితే మనమైతే దిగం. ఆయన దిగినాడు పాపం. ఆయన ఆ కొండ మీద ఆగలే. చూద్దామా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆ కొండను చూపించి మళ్ళీ ఈ సీక్వెన్స్లోకి వస్తా. ఆ కొండ, ఈ కొండలు 9 రీట్లో లెక్క వేయకూడదు దాన్ని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. ఏం తీసుకుపోయిందమ్మా? ఏం తీసుకుపోయింది? అపవాది తీసుకుపోయింది. ఆ కొండ మనం ఎక్కితే దిగే పని ఉండదు అసలు మనకి. ఈ 9 కొండలు పనికిరావు. దాని ముందు ఏముంది అక్కడ? చదువుమ్మా, చదువురా. లోకరాజ్యములు వాటి మహిమ ఉంది అక్కడ ఆ కొండ మీద. ఆ కొండ మీద తీసుకెళ్ళింది ఆయన. అక్కడ కొండ మీద ఆగలే. మిగతా కొండలు ఆయన సొంతంగా ఇక్కడ ఆయన కొండ ఎక్కి కూర్చుండి అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. 17వ అధ్యాయం 1వ వచనంలో ఎత్తైన కొండ మీదకి ఆయన ఎక్కాడు. ఆయన ఎక్కకుండా ఎక్కిచ్చింది ఒక ఆమె, సాతాను. ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అన్నది ఈ లోక రాజ్యములు అటు మహిమ అంతా చూపించింది.